శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, మనశ్శాంతి లేకపోవడం, అనుకున్న పనులు కాకపోవడం, కోర్టు సమస్యలు, నరదృష్టి, సంతాన సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, ఆరోగ్య సమస్యలు, వాస్తు, ఇంటి సమస్యలు, విదేశీ ప్రయాణం, ధనం నిలకడలేకపోవడం, మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును. కోయా గురూజీ లక్ష్మణ్ రాజు గారు. సెల్ నంబర్ 8466923012. ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్కి స్వాగతం అండి. మార్చి 14వ తేదీన అత్యంత శక్తివంతమైన చంద్రగ్రహణం, అలాగే హోలీ పౌర్ణమి కూడా. ఆ రోజు రాత్రి 11 గంటలలోపు కొడుకులు ఉన్న వృషభ రాశి వారు ఈ చిన్న పరిహారం చేసినట్లయితే గనుక మీ జీవితంలో, అలాగే మీ యొక్క కొడుకుల యొక్క జీవితంలో కూడా మీరు ఎంతో అభివృద్ధిని సైతం చూస్తారు. అలాగే ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, వీటన్నింటి నుంచి కూడా మీకు ఉపశమనం అనేది లభిస్తుంది. అలాగే మీ కొడుకుల యొక్క జీవితంలో కూడా అభివృద్ధిని మీరు చూడగలుగుతారు. అయితే మార్చి 14వ తేదీన ఎంతో శక్తివంతమైన రోజు హోలీ పౌర్ణమి, అలాగే చంద్రగ్రహణం. అయితే ఈ రోజు యొక్క విశిష్టత ఏంటి, అలాగే ఈ రోజున కొడుకులు ఉన్నవారు ఏం పరిహారం చేయాలి, ఈ పరిహారం ఎలా చేయాలి, చేయటం వల్ల మీకు కలిగే ప్రయోజనాలేంటి అనే అంశాలన్నీ కూడా ఈ రోజు మనం ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీకు మా స్మాల్ రిక్వెస్ట్, మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇటువంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. 2025 సంవత్సరంలో 4 సార్లు గ్రహణాలు ఉన్నాయి. మార్చి 14వ తేదీన వచ్చేటటువంటి గ్రహణం మొదటి చంద్రగ్రహణం హోలీ పౌర్ణమితో కలిసి వచ్చింది. కాబట్టి ఈ రోజుకు మరింత ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా చెప్పుకోవాలంటే అమావాస్య, పౌర్ణమి తిథుల్లో పరిహారాలకు ప్రత్యేకమైనవిగా భావిస్తూ ఉంటాం. ముఖ్యంగా అమావాస్య, పౌర్ణమి తిథి రోజుల్లో ఏ పరిహారం చేసినా కానీ నమ్మకంతో, విశ్వాసంతో చేయండి. ఖచ్చితంగా దాని ప్రతిఫలం మీరు పొందుతారు. పౌర్ణమి తిథి రోజున చంద్రగ్రహణం అనేది ఏర్పడుతుంది. అయితే ఈ చంద్రగ్రహణం సమయంలో ఇంటి నుంచి బయటకు రాకూడదని, అలాగే చంద్రగ్రహణాన్ని నేరుగా కళ్ళతో చూడకూడదని చెప్తూ ఉంటారు. మనం కూడా చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం కదా. అయితే చంద్రగ్రహణం సమయంలో గర్భిణీ స్త్రీలు బయటకు వెళ్లడం నిషేధించబడింది. జ్యోతిష శాస్త్రం ప్రకారం చంద్రగ్రహణం గర్భాన్ని ప్రభావితం చేస్తుంది. కాబట్టి గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో ఆరు బయటకు కూడా వెళ్లకూడదు. అలాగే గర్భిణీ స్త్రీలు ఇంట్లో కుట్టు పని, అల్లికలు చేయకూడదు, గోళ్లను కత్తిరించకూడదు, ఇంట్లో పూజా మందిరంలో ఉన్న దేవుడి విగ్రహాలను కూడా తాకకూడదు. ఇక ఈ టైంలో మంత్రాలను పఠించవచ్చు. గ్రహణ సమయంలో వంటగదికి సంబంధించిన పనులు చేయటం కానీ, వంట చేయటం కానీ అస్సలు చేయనేకూడదు. అయితే ఈసారి వచ్చేటటువంటి అంటే మార్చి 14వ తేదీన వచ్చే చంద్రగ్రహణం అనేది ఇది మొదటి చంద్రగ్రహణం కూడా. మన జీవితంలో గ్రహాలు, నక్షత్రాలకు ప్రత్యేకమైనటువంటి ప్రాముఖ్యత ఉంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం గ్రహాల స్థానాల్లో మార్పులతో వ్యక్తి యొక్క అదృష్టం కూడా మార్పులుంటాయి. వీటిల్లో సూర్యగ్రహణం, అలాగే చంద్రగ్రహణం ముఖ్యమైనవిగా చెప్పబడుతుంది. అయితే ఈ యొక్క చంద్రగ్రహణం భారతదేశంలో కనిపించదు కనుక సూతక కాలం కూడా చెల్లదు. ఈ యొక్క చంద్రగ్రహణం భారతదేశంలో కనిపించదు. కానీ చంద్రగ్రహణం తూర్పు ఆసియా, ఆస్ట్రియా, పసిఫిక్ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం, ఉత్తర అమెరికా, ఉత్తర ధ్రువం, ఉత్తర అమెరికాతో పాటుగా నైరుతి యూరప్, ఇకపోతే దక్షిణ అమెరికా, దక్షిణ ధ్రువంలో కనిపిస్తుంది. ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అయితే ఈ గ్రహణం రోజు హోలీ పౌర్ణమి కూడా రావడం జరిగింది. కాబట్టి ఈ రోజున చాలా విశేషమైనదని పండితులు చెబుతూ ఉన్నారు. ముఖ్యంగా కనుక మనం చూసుకున్నట్లయితే లక్ష్మీదేవికి పౌర్ణమి చాలా ఇష్టం అన్న విషయం మనందరికీ కూడా తెలిసిందే కదా. అయితే పౌర్ణమి రోజు లక్ష్మీదేవికి విశేషంగా ధూపదీప నైవేద్యాలతో పూజ చేస్తే అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందొచ్చు. అలాగే గ్రహణం ఉన్నా లేకపోయినా కూడా దైవనామస్మరణం చేయడం అనేది ఎప్పుడు కూడా తప్పు కాదు. ఎందుకంటే దేవతారాధన ఎంత చేస్తే అంత ఫలితం మనకి దక్కుతుంది. కాబట్టి ఈ సమయంలో శివనామస్మరణ కానీ లేదా మీ ఇష్టమైన నామస్మరణ కానీ తప్పకుండా చేసుకోవచ్చు. ఏది కుదరకపోతే కనీసం శివ పంచాక్షరి జపంతో అయినా సరే ఈరోజు మీరు గడపండి. అలాగే మీరు రావి చెట్టుకు 108 సార్లు ప్రదక్షిణలు చేస్తే కనుక జాతకంలో ఉండే సకల దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. పౌర్ణమి రోజున శివారాధన, అలాగే విష్ణు ఆరాధన చేసి రావి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తే జాతక దోషాలు మాయమైపోతాయి. ఈ పౌర్ణమి అనేది స్త్రీలకు మరింత ప్రత్యేకమైన రోజు. ఈ రోజు ఉపవాసం చేసిన స్త్రీకి సంతానం భాగ్యంతో పాటుగా ఆమె జీవితంలో ఆమెకు వైధవ్యం కూడా ప్రాప్తించదు. అయితే ఈ యొక్క విశేషమైన పోలిక అంటే పౌర్ణమి రోజున
పేదలకు అవసరమైనటువంటి వస్తువులను దానం చేయటం వలన కూడా పుణ్య ఫలితాన్ని పొందుతారు. ఇంతటి విశేషమైనటువంటి పౌర్ణమి రోజు కొడుకులు ఉన్న ప్రతి తల్లి చేయవలసిన పరిహారం ఏమిటి అనే విషయాన్ని ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాం. అయితే ముఖ్యంగా ఈ పరిహారాన్ని మీ కొడుకు చిన్న పిల్లవాడైనా పెద్ద పిల్లాడైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చండి. పౌర్ణమి రోజున ఈ చిన్న పరిహారం చేసుకున్నట్లయితే కనుక ధనం కలిసి వస్తుంది, ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది, జీవితంలో ఆర్థిక ఇబ్బందులు అనేవే ఉండవు. అదేవిధంగా ధన వర్షం కురుస్తుంది, జీవితంలో సుఖ సంతోషాలతో ఆనందంగా ఉంటారు. మరి ఎంతో శక్తివంతమైనటువంటి ఈ హోలీ పౌర్ణమి చంద్రగ్రహణంతో కలిసి వచ్చిన రోజున ఈ యొక్క పరిహారాన్ని ఎలా చేయాలి అనే అంశాలను చూద్దాం. అలాగే ముక్కోటి దేవతల అనుగ్రహాన్ని పొందటానికి ఎటువంటి విధి విధానాలు పాటిస్తూ ఈ పరిహారాన్ని చేయాలి అనే అంశాలను ఈ వీడియోలో చాలా వివరంగా క్లారిటీగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన సనాతన సంప్రదాయంలో పౌర్ణమి తిథికి చాలా మతపరమైనటువంటి ప్రాముఖ్యత ఉంది. అటువంటి పౌర్ణమి తిథి నాడు చెడు శక్తి తీసేయడానికి చిన్న చిన్న పరిహారాలు చేస్తుంటాం. ఇక పెద్దలు చెప్పినటువంటి చిన్న పరిహారాలు చేసుకోవడం వల్ల ధనపరమైన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. మీ పిల్లలు చిన్న పిల్లలైతే ఇంట్లో మారం చేయకుండా ఉంటారు, పెద్దలు చెప్పిన మాట వింటారు. అలాగే పెద్దవాళ్ళైతే ధనం ఎక్కువగా సంపాదిస్తారు. వారిలో ఉన్న దృష్టి దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఎప్పుడైనా సరే చిన్న పిల్లలు బాగా చదువుతున్నా లేదా పెద్ద పిల్లలు అధికంగా ధనం సంపాదిస్తున్న దృష్టి దోషాలు అనేవి తగులుతాయి. అటువంటి దృష్టి దోషాలను తొలగించుకోవచ్చు. అలాగే పౌర్ణమి చంద్రగ్రహణం కలిసి వస్తే మరింత విశేషమైనదిగా చెప్పబడుతుంది. అయితే అంతేకాకుండా ఈ పరిహారం చేయటం వల్ల మీ పిల్లలకు ఉన్నటువంటి చెడు దృష్టి అంతా తొలగిపోయి పిల్లలు కూడా వృద్ధిలోకి వస్తారు. ఈ రోజున దీపారాధన ఖచ్చితంగా చేయాలి. మీ పిల్లలపై ఉన్న చెడు దృష్టిని తొలగించడం కోసం పౌర్ణమి రోజు ఈ యొక్క పరిహారాన్ని పాటించాలి. ఈ పరిహారం ఏ విధంగా చేయాలి అనే విషయాన్ని చూసుకున్నట్లయితే కనుక ముందుగా మనం ఒక ఎర్రని క్లాత్ని తీసుకోవాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరు కూడా ఒక రెడ్ క్లాత్ని తీసుకోండి. తర్వాత ఆ యొక్క ఎర్రని క్లాత్ మీ ఇంట్లో కనుక ఒకవేళ రెడ్ క్లాత్ లేదనుకోండి, అప్పుడు ఏదైనా సరే ఎల్లోయిష్గా ఉండే ఒక క్లాత్ ఏదైనా సరే పసుపు పచ్చని క్లాత్ కూడా తీసుకోవచ్చు అనమాట. ఆ తర్వాత ఏం చేస్తారంటే ఎర్రని క్లాత్తో గళ్ళ ఉప్పును, అంటే మనం అంటాం కదండి రా సాల్ట్ అంటాం కదా, ఆ యొక్క కల్లుప్పు అంటారు కొన్ని ప్రదేశాల్లో, అలా ఆ కల్లుప్పును తీసుకుని ఆ కల్లుప్పును అందులో వేయాలి. 2 లవంగాలు కూడా వేయాల్సి ఉంటుంది ఆ క్లాత్లో. ఇక ఈ విధంగా చేయటం వలన మీ కొడుకుపై ఉన్నటువంటి చెడు దృష్టి అంతా తొలగిపోతుంది. నర దృష్టిని తొలగించే శక్తి గల్లుప్పుకు ఎక్కువగా ఉంటుంది. లవంగాలను వేసిన తర్వాత వాటిపై కొంచెం కుంకుమను కూడా చల్లాల్సి ఉంటుంది. తర్వాత వీటన్నిటినీ కలిపి ఎర్రని క్లాత్తో ఒక మూటలా కట్టాలి. దీనిని ఎడమ చేతితో పట్టుకుని మీ కొడుకును తూర్పు ముఖంగా కూర్చోబెట్టండి. తర్వాత వారి యొక్క ఎడమ చేతి వైపు నుంచి కుడి చేతి వైపుకు 5 సార్లు వారి చుట్టూ కూడా ఈ యొక్క మూటను తిప్పండి. తర్వాత దిష్టి తీసిన తర్వాత ఆ రెడ్ క్లాత్తో కట్టిన మూటను ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో వేసి వెనకకు తిరిగి చూడకండి. అస్సలు వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి. ఇక ఇంటికి వచ్చిన తర్వాత కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళిపోండి. ఈ విధంగా చేయటం వలన మీ కొడుకు జీవితంలో ఉన్న సమస్యలు ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి. వీరి జీవితంలో సంతోషాన్ని సైతం చూస్తారు. విశేషమైనటువంటి పౌర్ణమి రోజున ఈ చిన్న పరిహారం చేసి చూడండి. ఇలా చేస్తే కనుక మీ కొడుకులకు ఎవరైనా సరే మీ కొడుకులకు అదృష్టం ఖచ్చితంగా వరిస్తుంది. ఈ పరిహారాన్ని రాత్రి 11 గంటల సమయం లోపు చేయాలి, గుర్తుపెట్టుకోండి. అంతేకాదండి, ఎల్లప్పుడూ వారికి దైవ బలం తోడు నీడగా ఉంటూ వారిని కాపాడుతూ ఉంటుంది. వారికి పట్టినటువంటి దిష్టి అంతా పోతుంది. వారి జీవితం బాగుంటుంది. అంటే మీ కొడుకులు చిన్నవారైనా సరే పెద్దవారైనా సరే వారు చదువులో ముందు ఉండాలన్నా కూడా, అదేవిధంగా ఎక్కువగా డబ్బులు సంపాదించాలన్నా కూడా ఈ చిన్న పరిహారం చేసుకోవచ్చు. ఎక్కువగా డబ్బులు సంపాదిస్తున్నా కూడా కొంతమందికి ఓర్వలేనితనం అనేది ఉంటుంది. ఒకవేళ వాళ్ళకి దిష్టి తగిలితే కనుక తరచూ అనారోగ్యం బారిన పడుతూ ఉంటారు. ఒకవేళ మీ పిల్లలకి కూడా ఇలా జరుగుతూ ఉంటే ఖచ్చితంగా ఈ యొక్క పరిహారాన్ని ఇలా చేయటం వల్ల మీ కొడుకుపై ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ, నరదృష్టి అంతా త్వరగా పోయి పిల్లలకు చక్కటి మానసిక ఉల్లాసం కలుగుతుంది. సో చూశారు కదండి, మార్చి 14వ తేదీన వచ్చే పౌర్ణమి రోజున కొడుకులు ఉన్నటువంటి తల్లులు ఎటువంటి పరిహారాన్ని చేయాలి, ఈ పరిహారం చేసేటప్పుడు పాటించాల్సిన నియమాలు ఏంటి, ఈ పరిహారం చేయటం వలన నరదృష్టి, నరఘోష ఏ విధంగా తొలగిపోతాయి అనే విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో చాలా వివరంగా క్లారిటీగా తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సరే వృషభ రాశి వారు ఎవరైనా ఉంటే కనుక వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్
చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.